ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా ప్రేమించి ఆశీర్వదించి దేవుని సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతో నీ ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే తోడుగా ఉండి నడిపించమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ప్రభు బాప్తిసం పొందాడు. బాప్తిసము పొంది ఎమ్మటే అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి సాతానుడి ద్వారా శోధింపబడి జయం పొందాడు. హల్లెలూయా. మనము ఈ యేసు ప్రభుని చూస్తాం. అయితే యేసు ప్రభు లాగానే ఇంకొక వ్యక్తి మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో కనపడతాడు. ఆయన ఎవరయ్యా అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఇంకొక వ్యక్తి ఇలాగే యేసు ప్రభు ఎప్పుడైతే అట్టయితే బాప్తిసం పొంది వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ సాతానుడి మీద జయం పొందాడో అలాగే ఇంకొక వ్యక్తి మనకి కనపడుతూ ఉంటాడు. చూడండి ఆ మాట, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృలతో సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు కానీ వెంటనే, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే పౌలు. ఈ పౌలు కనుక మనం చూసినట్లయితే ఈ పౌలు యేసయ్య సంఘాన్ని బాగా హింసించిన వాడు. అలాగే శిష్యులను కూడా చంపేస్తానికి, బంధిస్తానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఆయనకి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయనకి కళ్ళు కనపడలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అననీయాన్ని పంపించి ఆయన చూపు తెప్పించి ఆయనకి బాప్తిసం ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో ఈ పౌలు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఇంతకు ముందు ఉన్నవారి కంటే, అంటే 12 మంది అపోస్తులు ఉన్నారు, నేను వారి దగ్గరికి వెళ్ళలేదు. 12 మంది అంటే ఆల్రెడీ ఇస్కరియోతు చనిపోతే ఆయన బదులు మత్తయి అనే ఇంకో ఆయన్ని 12వ వ్యక్తిగా సీట్లు వేసి ఏర్పాటు చేసుకున్నారు. అందుకని వారి దగ్గరికి నేను వెళ్ళలేదు, ఏ ప్రవర్త దగ్గరికి నేను వెళ్ళలేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళానంట, అరేబియా దేశంలోకి వెళ్ళిపోయాను అన్నాడు. ఈ అరేబియా దేశంలోకి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అతిశయపడుట
నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనముల గుర్చియు ప్రత్యక్షతల గుర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. నేను ఎరుగను. శరీరము లేకుండా కొనిపోబడెను. నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశిలోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు హల్లెలూయా ఎవరు పలకకూడదట? మనుషుల ద్వారా. ఈయన అన్నాడు, అరేబియా దేశంలోకి వెళ్ళి ఈయనేం చేశాడు? దర్శనము చూశాడు. యేసు ప్రభు ఎలా అయితే 40 రోజులు ఉన్నాడో, మరి ఇది ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఆయన ఒంటరిగా బాప్తిసం పొంది దేవుని ఎవరిని కూడా సంప్రదించుకోడు, దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఆయనంట 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశానికి వెళ్ళి, మరి శరీరంతో వెళ్ళానో లేకుండా వెళ్ళానో నాకు తెలియదు, శరీరం లేకుండా. దాని పేరేంటంటే పరదేశి అన్నాడు. హల్లెలూయా. పరదేశి అంటే ఎప్పుడన్నా మీకు తెలుసు, విన్నారా ఎప్పుడన్నా ఈ పరదేశి మాట? ఎప్పుడు విన్నారు? ఎప్పుడు వెళ్తారు? యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన చచ్చిపోక ముందు సిలువలో దొంగతో మాట్లాడాడు, నేడు నీవు నాతో కూడా. అప్పుడు వరకు కూడా పరదేశి అనేది మూతపడి ఉన్నది. అప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వారందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళేవారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పరదేశి అనే మాట చెప్పాడో, ఆ పరదేశి ఎక్కడ ఉందంట? 3వ ఆకాశము ఉంది. హల్లెలూయా. ఇది చూడాలి మీరంతా. ఇన్యాడా ఎక్కడుందంట? 3వ ఆకాశం. దాన్ని పరదేశి అంటాడు. ఆ పరదేశిలోకి వెళ్ళాలంటే శరీరంతో వెళ్ళరు, చచ్చిపోయినోడే వెళ్తాడు. హల్లెలూయా. ఎవరు వెళ్తారంట? చచ్చిపోయినోడే వెళ్తాడు. అంటే అయితే ఈయన అనుమానం, నేను శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో నాకు తెలియదు, కానీ అక్కడ వశింపశక్యం కాని మాటలు నేను ఏ మనుషులు కూడా నాతో మాట్లాడలేదు. మనుషులు మాట్లాడే అది కాదు, నేను ఆ దర్శనము చూశాను, అక్కడ బోధింపబడింది నాకు. ఏ మనుషులు నాకు చెప్పలేదు. ఆయన ఎక్కడయ్యా అంటే అదే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట చదువుతున్నాడు. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును నాకు బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే. హల్లెలూయా. ఎవరు బోధించారంటే ఈయనకి? ఏమ్మా? యేసు ప్రభువే బోధించాడంట. ఎక్కడ బోధించాడు? పరదేశిలో బోధించాడంట. పరదేశిలో యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఆత్మరూపిగా ఉన్న ఈయన్ని తీసుకొని వెళ్ళి ఆ పరదేశిలో ఆ 3వ ఆకాశంలో ఏం చేశాడంట? ఈయనకి చెప్పాడు. ఇప్పుడు పౌలుకి బోధ చేసిన సువార్త చెప్పింది ఎవరు? మనకి చాలా మంది ఉన్నారు కదా, మన గురువులు చాలా మంది ఉంటారు, మన పాస్టర్లు ఆత్మీయ తండ్రులు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ పౌలుకి చెప్పింది ఎవరంటమ్మా? యేసు ప్రభు. ఈ యేసు ప్రభు చెబుతూ ఆ 13వ వచనంలో ఏమన్నాడు? చదువయ్యా. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేసి వచ్చాను. హల్లెలూయా. ఏం చేసేవాడంట? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు పౌలుకి ఏం చెప్పాడు?
ఏం బోధించాడు? మీకు ఎందుకంటే ఈ మాట చెబుతుంది, యేసు ప్రభే చెప్పాడంట. ఏమని? మతము అని. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఇక్కడ? యూదా మతము. మతము అనేది పౌలు తనంతట తానే చెప్పాడా? తనంతట తానే అజ్ఞానంతో ఉన్నాడా? లేదు. ఆయన ఏమంటాడు? నేను మూడో ఆకాశానికి వెళ్ళా, పరదేశంలోకి వెళ్ళా, పరదేశంలో దేవుని ద్వారా మనుషులు ఎవరు చెప్పని మాటలు నేను విన్నా. ఆయన ఎవరై అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పకుండా ఈయన మతం అని చెప్పాడా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకనే మతము అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచే బయటకు వచ్చింది. మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, ఈ రోజున అంటే యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కడు కూడా జ్ఞానం కలిగి ఉండాలన్నాడు. ఇప్పుడు పోయిన వారం మనం చెప్పాం, మొత్తం కూడా 8 మతాలు ఉన్నాయి. ఈ 8 మతాల్లో ఎన్ని మతాలు చెప్పాను మీకు అమ్మా? ఎన్ని మతాలు చెప్పాను? హల్లెలూయా. ఒకే మతం చెప్పా, అవునా కాదా? గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ మతం ఏదయ్యా అంటే అబ్రహాము సంతానానికి, ఇస్సాకు కుమారుడైన యాకోబు ఇజ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం అది. హల్లెలూయా. అది ఏ మతం అంట? జోడా మతం. హల్లెలూయా. ఏంటంట? జోడా మతం. అయితే రెండవది అది ఏంటంట? మొట్టమొదటిసారిగా భూమి మీదకి ఎప్పుడు ఇచ్చిందంటది? క్రీస్తు పూర్వము 1495 సంవత్సరంలో వచ్చింది. దేవుడు మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రం అనేది భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే, మన 6వ తరగతి సోషల్ పుస్తకం కనుక చదివితే, ఈ సోషల్ పుస్తకంలో ఏమన్నా రాయబడి ఉంటుందంటే, క్రీస్తు పూర్వము 2500 సంవత్సరంలో ఆర్యులు అనేవారు సింధు నది ప్రాంతానికి వచ్చారని రాయబడి ఉంటుంది. వారు 1000 సంవత్సరాలప్పుడు గంగా నది ప్రాంతానికి వెళ్ళి 4 వేదాలు రాశారని చెప్పబడింది. హల్లెలూయా. మీరు వెళ్ళి 6వ తరగతి సోషల్లో మేము చదివినప్పుడు ఉంది అని చెప్పారు. అయితే వ్యాస మహర్షి ఏమో భారతం రాశాడని ఉంటుంది, వాల్మీకి ఏమో రామాయణం రాశారని ఆ పుస్తకంలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే, ఇప్పుడు రెండవదిగా ధర్మశాస్త్రం అనేది దేవుని ఆరాధించేది ఎప్పుడు వచ్చిందంటమ్మా? రెండవ మతం ఏదంట? ఆర్యుల మతం. హల్లెలూయా. హిందూ మతం అంటారు దాన్ని. అది ఎప్పుడు వచ్చిందంట? 1000 సంవత్సరాలప్పుడు, అంటే క్రీస్తు పూర్వము మోషే ధర్మశాస్త్రం వచ్చిన 495 సంవత్సరముల తర్వాత రెండవదిగా ఏ మతం వచ్చిందంట? హిందూ మతం వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ హిందూ మతంలో 4 వేదాలు రాసి ఉంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ 4 వేదాలు కూడా వారు రచించారు. ఇది రెండవ మతం. ఇక కనుక మీరు ఒక మాట చెబుతారు, ఇక మీరు ఎప్పుడైనా సరే మీరు కనుక ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ పుస్తకం కానీ, లేదా చరిత్రల పుస్తకం కానీ, లేదా ఛాంపియన్షిప్ పుస్తకాలు కనుక చదివితే ఏ చరిత్రలు ఉంటాయి. ఇది నా ఇంట్లో రాసుకొని ఏదో నేను తీసుకొచ్చిన సంగతి కాదు. మీరు ఎవరైనా సరే ఇప్పుడు కూడా యూట్యూబ్లో కానీ మీరు కనుక కొడితే ఇవే వస్తాయి. మనము దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని మతాలు చూశారు? అలా చెప్పండి. హల్లెలూయా. అంటే ఎన్ని మతాలు చూసారమ్మా? ఎన్ని మతాలు వచ్చినాయంట అమ్మా? చచ్చిపోతే మనకు వచ్చేది ఇదే. ఈ రోజున ఈ తెలియకే
తెగ తన్నుకుంటున్నారు. సత్యం అనేది మనకు తెలియాలి. సత్యం అనేది మనకి ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఇదిగో 660లో జొరాస్ట్రిస్ అనే ఆయన పుట్టాడంట. ఈయన జొరాస్ట్రిస్ మతం తీసుకొని వచ్చాడు. ఇది 3వ మతం. ఎప్పుడు హిందూ మతం వచ్చిన 340 సంవత్సరాలకి ఈ మతం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే 563 కనుక మనం గమనించినట్టయితే గౌతమ బుద్ధుడు పుట్టాడు. ఏంటంట ఆయన అంటే 97, అంటే జొరాస్ట్రిస్ మతం వచ్చిన 97 సంవత్సరాలకి బౌద్ధ మతం వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే 540లో క్రీస్తుపూర్వం ఇవన్నీ కూడా 40లో మహావీరు అనే ఆయన పుట్టాడు. ఆయన జన్య మతాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 540 సంవత్సరాలకి యేసుప్రభు పుట్టాడు. హల్లెలూయా. శకం మారింది. ఏందంట శకం మారింది. ఈ శకం మారేటప్పటికి మీరు యేసుప్రభు కంటే ముందు ఎన్ని మతాలు ఉన్నాయి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే యెరూషలేములోనంట యేసుప్రభు పుట్టిన సంగతి తెలియదంట. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు తెలుసంట. అర్థమవుతుందా? యేసుప్రభు పుట్టిన సంగతి యెరూషలేములో ఉన్న ఏ ఇంటికి తెలియదంట. ఎక్కడో పొలాల్లో ఉన్న గొల్లలకు తెలిసిందంట. మీకు ఎందుకు చెబుతున్నానంటే ముందు మన సంఘానికి తెలియాలి. చిన్న సంఘమైన మనకు తెలియాలి. మనకు తెలిస్తే ముందు ఏమవుతుందంట. అందుకే ఎందుకు మనకి ఈ రోజునంటే జ్ఞానం అనేది చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు కంటే ముందు ఎన్ని మతాలు ఉన్నాయంటే ఒకటి జోడా మతము, ఒకటి హిందూ మతము, ఒకటి జొరాస్ట్రిస్ మతము, ఒకటి బౌద్ధ మతము, ఒకటి జన్య మతం. ఎన్ని ఉన్నాయంట? 5 మతాలు. యేసుప్రభు కంటే ముందున్నాయి 5 మతాలు. యేసుప్రభు తర్వాత అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత శకం మారింది. అది క్రైస్తవ మతం అయింది యేసుది. తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత 570లో మొహమ్మద్ అని ఆయన పుట్టాడు, ప్రవర్త. ఆయన ఇస్లాం మతాన్ని తీసుకొచ్చాడు. 1400 ఇవన్నీ కూడా మీరు ఈరోజు కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పుస్తకం చదివితే వాళ్ళ చరిత్రలో మనకి కనపడుతుంది. 1469లో గురునానక్ పుట్టాడు, చిక్కు మతం తీసుకొచ్చాడు. మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని మతాలు చెప్పారమ్మా? 8 మతాలు. యేసు ప్రభుతో 8 మతాలు. అయితే వీరందరి తర్వాత 1608లో వీరబ్రహ్మం గారు పుట్టాడు. ఆయన కాలజ్ఞానం రాశాడు. తర్వాత 52లో 1652లో అంటే 42 సంవత్సరాల తర్వాత వేమన్న గారు పుట్టాడు. మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే మతం అనేది ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించేది. అందుకే వీరందరూ కూడా ఎవరయ్యా అంటే చూడండి, ఆ మాట యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము సువార్త ప్రకటించుచు సమాధానము సాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుస్తున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు మతం అంటే పౌలు అన్నాడు విశ్వాసము అన్నాడు. ఏంటంట మతం అనగా ఏంటంట? విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసము అంటే ఏ విశ్వాసము? ఎవరి మీద విశ్వాసము? సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. అంటే సువార్త అంటే ఏంటి? సు అంటే మంచి వార్త. మంచి వార్త ఏది?
మరణాన్ని గెలిచి జీవాన్ని తీసుకెళ్ళేది మంచి మార్గం. ఈ మార్గాన్ని అంటే ఎవరైతే దేవుని దగ్గర తీసుకెళ్తారో ఆ తీసుకెళ్లే వారిని ఏమన్నారంట? సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు, అంటే మార్గము. వీళ్ళందరూ కూడా మార్గాలు. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈరోజు ఇది మీకు తెలియాలి. తెలిస్తే ఇక నెక్స్ట్ అనేది మనము ఏం చేయాలనేది తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు జోడా మతం ఉంది. జోడా మతం అంతా కూడా వారందరూ కూడా మోషే మీద విశ్వాసం ఉంచారు. ఈయన మమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. హిందువులందరూ కూడా అంటే హిందూ మతం కూడా కృష్ణుని మీద ఆధారపడి ఉంది. ఆయన మమ్మల్ని ఆ మార్గాన్ని తీసుకెళ్తాడు. జొరాస్ట్రిస్టులు అందరూ కూడా జొరాస్ట్రి మీద విశ్వాసం ఉంది, ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడు. అలాగే బౌద్ధు మీద అంటే బుద్ధుడి మీద ఉన్నారు, ఆయన తీసుకెళ్తాడు. ఈయన మహావీరు జైన మతం, ఆయన మీద జైన మతం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులంతా కూడా యేసు ప్రభు మీద ఉన్నారు. ఇప్పుడు మహమ్మదీలు కనుక చూస్తే ఏంటంట, ఇస్లామీలంతా మహమ్మద్ మీద. సిక్కులు మొత్తం కూడా చూస్తే ఎవరి మీద ఉన్నారంట? గురునానక్ మీద ఉన్నారు. వీరందరూ కూడా మార్గాలు. ఈ మార్గాలు ఎలా ఉంటాయి అంటే పర్వతముల మీద. అప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడ దర్శించేవాడు అంట? పర్వతాల మీదే దర్శించేవాడు. అందుకనే మన దావీదు కూడా ఏమంటాడంట? కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, సహాయము ఎక్కడ వచ్చును అన్నాడు. అంటే ఇప్పుడు సహాయం ఎక్కడ రావాలి? యెహోవా వల్ల వస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఇస్తాడంట? కొండల మీద నుంచే ఇస్తాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మారిపోయింది. ఇప్పుడు మన ఇళ్ళకి వచ్చాడు. ఆ సమరయ స్త్రీ దగ్గర వచ్చేసరికి మన ఇళ్ళకి. అంతకుముందు దేవుడు ఎక్కడ ఉన్నాడంట? పర్వతాల మీదే. కాబట్టి ఈ 8 మతాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, గురునానక్ గారు చూస్తే ఆయన అన్నాడు, ఆయన మొత్తం 24 తీర్థకరులు అంటారు ఆయన్ని. ఈయన 24వ తీర్థకరుడు. ఆయన చరిత్రగా చూస్తే నేను దేవుణ్ణి కానీ దేవుడి దగ్గరికి నేనే మార్గాన్ని ఆయన ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు మహమ్మద్ గారిని కనుక చూసినట్లయితే ఆయన ప్రవర్తే అంటారు, దేవుడు అంటారా? ప్రవర్తే అంటారు. ఇక్కడ జైన మతాన్ని కనుక చూసినట్టయితే మహావీరు, ఆయనకి వాళ్ళ 2 రకాలు ఉంటారు. ఒకరేమో తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు, ఒకరేమో బట్టలు లేకుండా ఉంటారన్నమాట. ఆయన కూడా నేను ఎక్కడ కూడా ఆయన మార్గాన్ని చెప్పలా. బౌద్ధుడు కనుక మనం చూసినట్టయితే బుద్ధుడిని అసలు ఆయన నాస్తికుడు. ఏంటంట? ఆయన నాస్తికుడిగా ఉంటాడు. ఇక జొరాస్ట్రిస్టుని కనుక చూసినట్టయితే ఆయన కూడా ఎక్కడ చెప్ప. ఇక్కడ ఈ 8 మతాల్లో కూడా నేనే మార్గమును అని చెప్పింది ఒక యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఏం చెప్పాడంట? యేసు ప్రభు చెప్తాడు. అలాగే సమస్తము నేనే అని చెప్పేసి ఒక కృష్ణుడు చెబుతాడు. ఈ ఇద్దరు తప్పితే కడమ 6 అంటే 8 మందిలో 2 తీసేస్తే ఎంతమంది అమ్మా? 8 మందిలో 2 తీసేస్తే ఈ 6 కూడా మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇంత చక్కగా తెలియాలి. ఈ 6 కూడా నేను దేవుళ్ళైనా ఎవరు కూడా ఈ ఇద్దరే చెబుతున్నారు. వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, కేక వేసి ప్రాణమిడిసేను, రాకాశ మూకలో కాకపుట్టి కలువరించేను, ఆకాశమెర్రనందు 6 మతాలు ఒకటవుద్ది అన్నాడు. హల్లెలూయా. ఈయన కాలజ్ఞానం రాస్తూ ఎన్ని మతాలు చెప్పాడంట? 6 మతాలు చెప్పాడు. అంటే 2 మతాలు తీసేశాడు ఈయన. ఏం మతాలు తీసేశాడు అంటే జొరాస్ట్రిస్ అనే మతాన్ని తీసేశాడు. ఎందుకంటే ఈ గ్రంథాలన్నింటిలో ఉండేది కాబట్టి ఆయన రాను ఉంటే ఆయన తోటి తీసేశాడు. రెండవది ఏంటంటే క్రైస్తవ మతం తీసేశాడు. ఏ మతం తీసేశాడ? క్రైస్తవ మతం తీసేశాడు. ఇప్పుడు 6 మతాలు అన్నాడు. ఈ 6 మతాలు కూడా ఒకటే ఉంది. ఈ 2 మతాలు అంటే క్రైస్తవ మతం ఎందుకు తీసేశాడు? ఇప్పుడు నేనుగా ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది 2 ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ గ్రంథములో ఎంతమంది వ్యక్తులు ఉంటారు?
అంటే దేవుళ్ళు ఎంతమంది అని. ఎన్ని గ్రంథాలు ఉంటాయి, ఎన్ని నిబంధనలు ఉంటాయి, ఎన్ని నిబంధనలు అని తెలుసా? తెలీదా? ఇదండి, ఇది ఎన్ని నిబంధనలు ఉంటాయి దీంట్లో? 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన. మరేంటి ఖచ్చితంగా మనం ఇది అంత కంగారు పడిపోయారు? హల్లెలూయా! ఏంటంటే 2 నిబంధనలు. అంటే యేసు కానీ యెహోవా కానీ ఏరు కాదు, ఒకడే. మీకు అర్థమవుతుందా? ఎందుకు క్రైస్తవ మతాన్ని తీసేసాడంటే యేసు ప్రభు అయినా యెహోవా అయినా ఒకటే కాబట్టి యేసు ప్రభు యెహోవా లేకుండా లేడు. అందుకే 2 గ్రంథాలు కలిసే ఉంటాయి దీంట్లో. అని తెలుసు, మనకంటే ఎక్కువ చదివాడు అనుకుంటా నేను బ్రహ్మం గారు. అందుకని ఒకటే చేశాడు దాన్ని. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక రెండోది కనుక చూస్తే మనకు హిందూ మతమే కనబడుతుంది, ఆర్యుల మతం. ఈ 2 ధర్మశాస్త్రాలు. ఈ రెండిట్లోనే అవతార పురుషులు ఉంటారు, భూమి గురించి ఉంటుంది, భూమి చరిత్ర గురించి ఉంటుంది, 2 వ్యక్తులు కూడా దీంట్లో ఈ 2 గ్రంథాల్లోనే మనకు కనపడతాడు. ఈ 4 వేదాల్లోనూ. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా తీసుకోవాల్సింది ఎన్నిటినంట? ధర్మశాస్త్రాలుగా తీసుకోవాల్సింది ఎన్నిటికంట? 2. ఒకటి ఆర్యుల ధర్మశాస్త్రము, రెండవది ఇజ్రాయేలు ధర్మశాస్త్రం. ఈ రెండింటిని తీసుకొస్తే ఇజ్రాయేలు ఎక్కడ వచ్చారో మనం చెప్పాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా చెప్పాడు అబ్రహాం. ఇక ఆర్యులు గనక సంగతి చూస్తే మన భారతదేశంలో ఉన్న ఆర్యుల సంగతి, కొంతమంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు లిస్ట్ రాశారు. వాళ్ళు ఈ దేశానికి ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళు రాశారు. ఇదిగో చూడండి, మార్కు ముల్లర్ గారు మధ్య ఆసియా నుంచి వచ్చారేలో, మధ్య ఆసియా వాళ్ళు అని రాశాడు. ఇక్కడ దయానంద సరస్వతి గారు టిబెట్ నుంచి వచ్చాడని రాశాడు. బ్రాండ్ స్పెయిన్ గారు స్పెయిన్ నుంచి వచ్చారని రాశాడు. పెంకా మరియా హెర్త్ గారు జర్మనీ నుంచి వచ్చారని రాశాడు. ఇదిగో బాల గంగాధర్ తిలక్ గారు అట్లాంటిక్స్ ప్రాంతం నుంచి వచ్చారని రాశాడు. ఇదిగో రాజ్బాల్ పాండే గారు మధ్య భారతదేశం నుంచి వచ్చారని రాశారు. ఇక్కడ ఏసీ దాసు గారు సప్త సింధు నుంచి వచ్చారని రాశారు. ఎవరిలో నేను చెప్పానే ఆర్యులు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ వీరు వాళ్ళ సొంత స్థలాలు అని రాశారు. అంటే వారు ఇక్కడ వారు కాదు. ఇలా రాసినది ఇప్పుడు మీరు వెళ్ళి ఏ జనరల్ పుస్తకం చదివినా, లేదా ఛాంపియన్షిప్ పుస్తకం చదివినా, చరిత్రలు చదివినా ఇవే కనపడతాయి. నా ఇంట్లో తీసుకొచ్చింది కాదు. మీకు ఎందుకు చదువుతున్నా అంటే ఈ మాటలో, ఎందుకు చదువుతున్నా అంటే ఈ మాటలో తెలుసు. అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ పండితులు వాళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు ఎవరనేది చూడండి. కొంతమంది బైబిల్ పండితులు చెప్పారు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 9వ వచనం, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేసుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో స్వాస్థ్యముగా ఇవ్వను. హల్లెలూయా. ఎవరంట? అనేక బైబిల్ పండితులు ఏం చేస్తారంటే 6 దేశము, ఆ 6 దేశం నుంచి వచ్చిన వాళ్ళే ఆర్యులు అన్నాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే లోతు సంతానం అని చెప్పాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? బైబిల్ పండితులు కొంతమంది చెప్పారు వీళ్ళు ఎవరయ్యా అంటే లోతు సంతానం, దేవుడు వారికి ఇవ్వనన్నారని. కానీ మీరు ఇప్పుడు గమనించాల్సింది, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్థానికులు కాదని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు బ్రిటిష్ వాడు మన స్థానికుడా అమ్మా? బ్రిటిష్ వాడు మన స్థానికుడా కాదు అని తరిమేశాం. ఇప్పుడు వీళ్ళు మన స్థానికులు కాదన్నారు. వీళ్ళని కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు తరివేయాలా లేదా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు భారతీయుడు అన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం.
ఇప్పుడు ఎవరు చూసినా వీళ్ళ స్థానికులు కాదు అంటున్నారు. స్థానికులు కానివారు మన మీద పెత్తనం చేస్తే ఏంటి? ఇప్పుడు వాళ్ళ తరిమినట్టు వీళ్ళని కూడా తరివేయాలి కదా. కానీ నేను మీకు అట్లా చెప్పలేదే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాదు, స్థానికులు కాదని చెబుతున్నారు. నేనేం చెప్పాను మీకు? జంబూదీపం అనేది జాంబవంతుడికి ఇచ్చాడు, జాంబవంతుడు కుమార్తె కొడుకులని చెప్పారు. అంటే నేను స్థానికులనే చెప్పాను కానీ అక్కడ బయట వాళ్ళని చెప్పలేదే. మరి మీరు ఎందుకని ఆలోచించట్లేదు ఈ రోజున? ఎందుకు మరి ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడే స్థితికి వచ్చేస్తున్నారు? ముందు మన భారతదేశ చరిత్రను మనం తెలుసుకోవాలి. మన భారతదేశంలో ఉన్న గ్రంథంలో ఉన్న వాటిని మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకేమవుద్దంట? ఒక ఆయన అన్నాడు, మన భారతదేశంలో దేవుణ్ణి ఏమంటారు తెలుసమ్మా? మన భారతదేశ చరిత్ర వేదాల తరపున ఏమంటారంట? దేవుణ్ణి హరే అంటారు. ఏమంటారమ్మా? దేవుణ్ణి హరే అంటారు, మనిషిని ఒరే అంటారు. అవునా కదా? హరే రామ హరే కృష్ణ. హరే అంటే దేవుడు, హరే నాన్న అంటే దేవుడైన తండ్రి అని అర్థం. నీకు అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు, సహోదరుడు, అరే నానా అంటే నువ్వేదో తిట్టిన అనుకుంటున్నావు, తిట్టట్లా పొగుడుతున్నావు. తండ్రి అయిన దేవా అంటున్నావు. నీ కులము వెళ్ళి ప్రకటించుకోరా. పరిశుద్ధ గ్రంథం ఏంటంటే అసలు కులం వచ్చిందే పరిశుద్ధ గ్రంథం నుంచి. హల్లెలూయా. మీకు తెలియదేమో. కులం వచ్చి ఆ కులాన్ని వీళ్ళ రోజున వాళ్ళకి అంటగట్టారు కాబట్టి ఈ రోజున వాళ్ళ ఇల్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. హల్లెలూయా. తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం మాలా మాది కొడుతురా అనేప్పటికీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రోడ్ల మీద మాకు అయ్యా బాబు అని ఈ రోజున అందరూ దేహిని చూస్తారా. ఈరోజు పేపర్లో చూసారా, ఈరోజు యూట్యూబ్లో చూసారా, అయ్యా మాకు రిజర్వేషన్ కాదు రోడ్ల మీద అడుక్కు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అదే కనుక ఈ పరిశుద్ధ గ్రంథం కనుక ఈ కులానికి అంటగట్టకపోతే మీరెలా బతికారు? వాళ్ళు కూడా ఈ రోజు రాజులుగా బతికేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఆ బాధ? ఏమండి, కడుపు నిండినోడికి కష్టం విలువ తెలుస్తుందా? ఏమా కష్టం విలువ తెలుస్తుందా కడుపు నిండినోడికి? పోనీ కారులో తిరిగేవాడికి ఏం తెలుస్తుందా కష్టం విలువ? విమానాల్లో తిరిగేవాడికి ఏం తెలుస్తుందా కష్టం విలువ? తెలియదు. కష్ట విలువ ఎవరు తెలుస్తుంది? బొచ్చిలో ఏంటి ఇటుకరాళ్ళు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని భుజం మీద ఇసుక బస్తాలు పట్టుకొని నెత్తి మీద సిమెంట్ బస్తాలు వేసుకొని 3-4 స్టేర్లు తిరుగుతూ ఉంటాడే మెట్ల మీద, వాడికి తెలుస్తుంది కష్ట విలువ ఏంటో. చెప్పులు లేకుండా వెళ్ళి ఆ నాట్లు నాస్తాడే, కోతలకు వస్తారే, కుప్ప నూరుస్తారే, కట్టేతలు కడతారు, వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువేమో. మీకేం తెలుస్తుంది? కడుపు నిండు తెలుస్తుందా? చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో కులం ఉందా లేదా, మతం ఉందా లేదా? అసలు ఈ 2 ధర్మశాస్త్రాలే ప్రాముఖ్యమైనవి. ఈ ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు, ఆ ధర్మశాస్త్రంలో ఏముంది? ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించిందంట? దేవాది దేవుడైన మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి దేవుడు అనేవాడు ఒక్కడే. హల్లెలూయా. ఈ దేవుడు అనేవాడు ఒక్కడనేవాడు తెలుసుకుంటామే. ఈ దేవుడి గురించి క్లియర్గా ప్రతిది కూడా కరెక్ట్గా రాయగలిగిన ధర్మశాస్త్రం 2 ఉన్నాయి. అది ఒకటి ఏంటంటే ఆర్యుల ధర్మశాస్త్రము, రెండవది ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం. మనం ఇక నుంచి కూడా ఈ రెండింటినే ధ్యానం చేస్తాం. ఇందుట్లో ఈ దేవుడు ఏమని రాయబడింది, ఇందుట్లో ఏమని రాయబడింది. మీకు అర్థమవుతున్నప్పుడు? మీకు అర్థమవుతుందమ్మా? ఒక ఆయన అన్నాడు, ఈ విషయం కూడా మనం చాలా గమనించాలి. మనం మాట్లాడినప్పుడు అన్నాడు, అయ్యా శిశువులు కాదు శిష్యురికం అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్నాడు. హల్లెలూయా. నిజమే. ఎందుకంటే ఒక అక్షరం మారినా కూడా కొన్ని అర్థాలు మారిపోతాయి. ఆ అర్థాలు ఎలా మారుతాయి అంటే ఒక మాట చెబుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము
5వ వచనంలో ఒక మాట చక్కగా రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిన. హల్లెలూయా. ఈ మాట అర్థం చాలా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఏంటి? ఆదిలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆదాము అవ్వకి, కమ్మగా మీరు ఫలించండి, సంతానాన్ని కనండి, భూమిని నింపండి. హల్లెలూయా. అదేనా ఆజ్ఞ? అది ఆజ్ఞ. మరి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని పిల్లల కంటే పాపం కాదు అది. పెళ్లి చేసుకోకుండా భార్యతో కాకుండా ఇంకోరితో పిల్లలు కన్నప్పుడు, భర్తతో కాకుండా ఇంకోరితో పెళ్లి అది పాపం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ఈ మాటకు అర్థము ఏమంటున్నాడు? మరి చదివే మాట, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని? పాపం చేసిందా? దేవుని ఆజ్ఞాన్ని దాని మరి ఏంటి? ఎందుకు ఈ మాట అన్నాడంటే, దీన్ని అపోస్తులైన పౌలు బాగా వివరించాడు. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటను చాలా చక్కగా వివరించాడు ఈయన. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఆదాము చేసిన అతిక్రమం బట్టి జన్మతః పాపం వచ్చిందని చెప్పాడు. ఎప్పుడు వరకు ఉందా జన్మతః పాపము? మోషే అంటే ధర్మశాస్త్రం వరకు కూడా పాపం అలాగే వెళ్తుంది. ఇప్పుడు దావీదు ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఉన్నాడా? పునరుద్ధానంలో ఉన్నప్పుడు ఉన్నాడా? ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడే ఉన్నాడు. అందుకనే ఆదాము చేసిన పాపము ఏమంట మా మీద. అందుకని నా తల్లి పాపములోనే నన్ను. హల్లెలూయా. ఏందంట? పాపములోనే. అదే కనుక పాపముతో అంటే తల్లి చేసినట్టు. ఏందంట? తో అంటే తోకి లోకి అంత తేడా ఉంది. అందుకని మన పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా చదవండి. మరి చక్కని సందేశం ఇచ్చాడు మనకి. మరి మాట్లాడేటప్పుడు పరిశుద్ధ గ్రంథం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కనుక మనకి వస్తే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని సరి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి విషయం కూడా మనము దేవుని సన్నిధిలో ధ్యానం చేయాలి, ఆలోచించాలి. ఇప్పుడు మీకు మతం గురించి చెప్పేసా. ఇక మీకు ఏరే మతాలు, ఇక్కడి నుంచి నీకు ఏరే మతాలు చెప్పను. రెండు మతాలు, రెండే ధర్మశాస్త్రాలు. ఏంటిదట? ధర్మశాస్త్రం అంటే ఏంటంట? 2 ఉన్నాయి. ఆ 2 ధర్మశాస్త్రాలు ఏంటంటే, ఒకటేమో యూదుల ధర్మశాస్త్రము, ఒకటేమో ఆర్యుల ధర్మశాస్త్రం. ఈ ఆర్యులు అనేవారు కూడా స్థానికులని చెప్పారు. కానీ ఈ రెండింటిని ఇక మనం పరిశీలన చేద్దాం. ఈ గ్రంథంలో దేవుడు ఉన్నాడా? ఏం చెబుతున్నాడు? ఈ గ్రంథంలో దేవుడి గురించి ఏం చెబుతున్నారు? హల్లెలూయా. అవి తెలుసుకొని మనం ముందుకు సాగాలని ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.